హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈ రోజు మనము ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అకౌంటింగ్ థియరీలో మనము ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్ అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కామర్స్ అంటే ఏంటి? లాస్ట్ క్లాస్ లో మనం చెప్పాం. ఒక గూడ్స్ కానివ్వండి, సర్వీస్ కానీ ప్రొడ్యూస్ అయినప్పుడు అది ఎక్కడైతే ప్రొడ్యూస్ అయిందో ఆ ప్లేస్ నుంచి దాని ఒరిజినల్ కస్టమర్ ఎవరైతే ఉంటారో ఆ ప్లేస్ వరకు మనం వాటిని చేరవేయగలగాలి. ఒక చోట ఒక గూడ్స్ వచ్చింది, ఒక సర్వీస్ ఏదైనా ప్రొడ్యూస్ అయింది, తయారు చేసాం ఒక ప్లేస్ లో. ఆ తయారైనటువంటి ప్లేస్ లో నుంచి ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వినియోగదారుడు అనొచ్చు, కస్టమర్ అనొచ్చు. సో ఎవరైతే కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో ఆ కన్జ్యూమర్ వరకు ఈ ప్రోడక్ట్ ని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇస్తే ఆ చేరవేసే ప్రాసెస్ ని మనం ఇక్కడ కామర్స్ అని పిలవచ్చు. కామర్స్ ఈజ్ ఈక్వల్ టు ట్రేడ్ ప్లస్ ఎయిడ్స్ టు ట్రేడ్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ కామర్స్ ఎందుకు ఉంది, కామర్స్ ఏం చేస్తుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏమంటుంది? సాటిస్ఫై ఇంక్రీజింగ్ హ్యూమన్ వాంట్స్ అంటే మానవుని కోరికలు అనంతం, ఇన్ఫినిట్. ఎంత తీసుకున్నా, ఎంత తీర్చుకున్నా మళ్ళీ కోరికలు అనేవి మళ్ళీ 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 పుడుతూనే ఉంటాయి. మానవ కోరికలు అపరిమితం, అనంతం. ఎప్పటికీ మానవ కోరికలు తీరవు. సపోజ్ ఈ రోజు ఏదైనా ఒక వస్తువు తీసుకున్నాం, సాటిస్ఫై అవుతాం, అది కొంతవరకే ఉంటుంది. మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ ఇంకోటి తీసుకుంటాం. సపోజ్ కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము, అవి ఒకటికి 10 సార్లు వేసేస్తే అక్కడికి మనం సాటిస్ఫై అయిపోతాం, మళ్ళీ మనం కొత్త డ్రెస్సులు కొనాల్సిందే. ఒక మొబైల్ తీసుకున్నాం, మార్కెట్ లో కొత్తగా వచ్చింది, అది ఒక 6 మంత్స్ 1 ఇయర్ వాడతాం, మళ్ళీ కొత్త మొబైల్ వచ్చింది, దాని మీదకి మనం 10 తీసుకోవాలి అని మనం అనుకుంటాం. ఒక వెహికల్ వాడుతున్నాం అనుకోండి, టూ వీలర్ బాగుంది, కొద్ది రోజులు వాడేమో, ఏదో 4 ఇయర్స్ 5 ఇయర్స్, కొత్త మోడల్ వస్తే మళ్ళీ ఏంటి, మళ్ళీ కొత్త వెహికల్ తీసుకోవాలి అనుకుంటాం. ఈ విధంగా మార్కెట్ ఎప్పుడు కూడా మనిషి యొక్క కోరికలే మార్కెట్ కి అసలైనటువంటి పెట్టుబడి. మార్కెట్ మొత్తం ఎలా జరుగుతుంది అంటే మనిషి కోరికలు అనేవి అవి సామాన్యంగా తీరవు, ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొని వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు మనకు ఫ్యాన్స్ అనేవి లేవు, ఏసీలు అనేవి లేవు. అప్పుడు జస్ట్ ఒక చిన్న విసంగర తీసుకుని విసుకునే వాళ్ళం. ఆ తర్వాత కాలంలో ఏమైనాయి? చిన్న చిన్న టేబుల్ ఫ్యాన్స్ వచ్చేవి. చాలా పాత కాలంలో ఒకసారి చూస్తే చిన్న టేబుల్ ఫ్యాన్ వాడేవాళ్ళం. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత సీలింగ్ ఫ్యాన్స్, ఇంకా పెడస్టల్ ఫ్యాన్స్, రకరకాల ఫ్యాన్స్ వచ్చాయి. ఇప్పుడు ఏమైపోయింది? అవి కూడా సరిపోగా మన కూలర్లు వచ్చాయి మధ్యలో. కూలర్లతో కూడా ఇప్పుడు మనం తీసుకోవడం లేదు. కూలర్లను అప్డేట్ చేసుకుని ఏసీ తీసుకుని లేదు ఒక రూమ్ కి పర్మనెంట్ గా ఒక రూమ్ కి మాత్రం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? ఇల్లు మొత్తం సెంట్రల్ ఏసీలాగా చేసేసుకుంటున్నాం. అంటే ఏంటి? కోరిక అనేది అన్నిట్లో గాలి వస్తుంది, అన్నిట్లో చల్లగానే ఉంటుంది, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? కోరికల్ని పెంచుకుంటూ పోతున్నాడు. ఒక అవసరం తీరిన వెంటనే ఒక అవసరం తీరితే ఇంకో అవసరానికి ముందుకు వెళ్తూనే ఉంటాడు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది హ్యూమన్స్ కి ఎప్పుడు ఉండదు. కొంతవరకు ఉంటుంది, ఏదైనా కొంత వాడిన తర్వాత కొంతవరకు హ్యూమన్ వాంట్స్ కి సాటిస్ఫై అవుతారు. బట్ మళ్ళీ కోరికలు పుడతాయి, మళ్ళీ ప్రోడక్ట్స్ కొనాలి, మళ్ళీ సాటిస్ఫై చేసుకోవాలి. సో ఈ విధంగా ఏమైతుంది? హ్యూమన్ వాంట్స్ అనేవి పుడుతూనే ఉంటాయి, కోరికలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. అలాంటి కోరికలు హ్యూమన్ వాంట్స్ ఏం చేస్తుంది? సాటిస్ఫై అంటే ఎవరు చేస్తున్నారు? కామర్స్ అనేది చేస్తా ఉంది. కామర్స్ అనేది సాటిస్ఫై చేస్తుంది. ఎలా చేస్తుంది? సపోజ్ మనకి ఏదైనా ఒక ప్రోడక్ట్ కావాలి, మన అవసరం ఇప్పుడు, ఆ ప్రోడక్ట్ మార్కెట్ లో మనకు దొరుకుతుంది, మనం వెళ్ళగానే మార్కెట్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ఎవరు ఇస్తున్నారు? సపోజ్ ఇప్పుడు నాకు పెన్ కావాలి అనుకున్నప్పుడు నేను షాప్కి వెళ్ళగానే ఒక బుక్ స్టాల్ కి వెళ్తే బుక్ స్టాల్ లో ఈ పెన్ దొరుకుతుంది. మరి ఈ పెన్ ఎక్కడ ప్రొడ్యూస్ అయి ఉంటుంది? దీని మీద అడ్రస్ ఉంటుంది మనం చదివితే. సపోజ్ హైదరాబాద్ లో అయింది అనుకోండి, హైదరాబాద్ లో ప్రొడ్యూస్ అయిన పెన్ మన ఊర్లో మన షాప్ వచ్చింది అంటే ఎలా వచ్చింది? కామర్స్ ఓన్లీ. ఎలా? ట్రాన్స్పోర్టేషన్ చేసింది, మధ్యలో ఇంకా చాలా ప్రాసెస్ ఉన్నాయి కదా, మనం చూసాం కదా, ఎయిడ్స్ టు ట్రేడ్ లో చూసాం. సో ఓవరాల్ గా ఒకటి తీసుకుందాం, హైదరాబాద్ నుంచి మన ఊరికి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ జరిగింది. ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత షాప్ లో వాడు అవైలబిలిటీగా పెట్టాడు పెన్ అమ్మడానికి. ఈ పెన్ ఏమైనా మనం ఉన్న ఊర్లో ప్రొడ్యూస్ అవుతా ఉందా ప్రజెంట్? కాదు, వేరే ఊర్లో ఉంది. ఇది నా వాంట్స్ ఏమి, నా కోరిక ఏంటి? నాకు పెన్ కావాలి, అది అక్కడి నుంచి ఇక్కడికి నాకు పెన్ అనేది వచ్చింది. సో షాప్ కి రావడం వల్ల నేను తెచ్చుకున్నాను, ఇప్పుడు నా కోరిక నెరవేరింది. సో ఈ విధంగా కామర్స్ ఏం చేస్తుంది అంటే హ్యూమన్ వాంట్స్, అన్ని హ్యూమన్ వాంట్స్, అది ఫుడ్ కావచ్చు, బట్టలు కావచ్చు, వెహికల్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏదైనా సరే మనం వాడే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ప్రొడ్యూస్ అవుతుంది. ఫుడ్ తీసుకోండి, రైస్ ఎక్కడో పంటలు పొలాల్లో పండుతా ఉంటాయి, అక్కడ నుంచి షాప్ వస్తున్నాయి, షాప్ లో మనం తెచ్చుకుంటున్నాం. ప్రతి ఒక్కటి అంతే, ప్రతి ప్రోడక్ట్ ని మనం పోయి తెచ్చుకుంటున్నాం షాప్ నుంచి. షాప్ వరకు తెచ్చింది ఎవరు? కామర్స్ ఓన్లీ. ఓకే, సో ఏంటి? సాటిస్ఫై ఇంక్రీజింగ్ హ్యూమన్ వాంట్స్. ఇంక్రీజ్ అయ్యేది
ఎప్పుడూ పెరుగుతూ ఉన్న మానవుని కోరికల్ని సాటిస్ఫై చేస్తుంది. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కామర్స్ అనేది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మెయింటైన్ చేస్తుంది. ఎలా మెయింటైన్ చేస్తుంది? మనకు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మనం రోజు వాడే ఆనియన్స్ ఉన్నాయి, ఎర్రగడ్డలు. ఒక లోకల్ లాంగ్వేజ్ లో ఏదో ఏదో నేమ్స్ పిలుస్తారు. ఇంకా మనం ఇక్కడ ఉల్లిపాయలు అంటారు, ఏదో ఎర్రగడ్డలు అంటాం. ఉల్లిపాయలు అనుకోండి. ఓకే, సడన్ గా ఉల్లిపాయలు ఒక 200 రేట్ అయిపోయింది అనుకోండి. కిలో ఒక కిలో 200 అయిపోయింది. లేదా టమోటా తీసుకోండి, టమోటా సడన్ గా కిలో 200 అయిపోయింది. ఇంకా మార్కెట్ మొత్తం మీరు ఎక్కడైనా గమనించండి, ఎక్కడ పోయినా కూడా టమోటా గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అక్కడ 200 ఉందంట, ఇక్కడ 250 అంట, ఇక్కడ 150కే ఇచ్చాడు, ఇక్కడ 100కు కొన్ని చిన్నవి ఇచ్చారు, కొన్ని అలా ఇచ్చారు, కొన్ని ఇలా ఇచ్చారు. టమోటాలు ఆటోమేటిక్ గా పెరిగిపోయినాయి. టమోటాలు ఇప్పుడు కొనగలమా? కొనలేం. టమోటా బదులు ఆల్టర్నేట్ ఏదో ఆలోచించి కొంచెం ఏం చేస్తాం, కొద్ది రోజు వేరే ఆల్టర్నేట్ గా వెళ్ళిపోతాం. అదే విధంగా పెట్రోల్ తీసుకోండి. పెట్రోల్ మనకు రెగ్యులర్ గా బంక్స్ లో దొరుకుతూ ఉంటుంది. పెట్రోల్ బంక్ లో ఇప్పుడు ఈ ఇరాన్ తో యుద్ధం వల్ల పెట్రోల్ కూడా షార్టేజ్ వచ్చిందని కొద్ది రోజులు పెట్రోల్ బంక్స్ ఏదో మూసేస్తున్నారని, షార్టేజెస్ వస్తున్నాయని, ఇంకా రాదు అని రకరకాల మనకు వచ్చాయి. వచ్చినప్పుడు ఏమైంది, ఒక్కొక్కసారి పెట్రోల్ బంక్ దగ్గరికి ఎక్కువగా వెళ్ళిపోయి జనాలు భర్జన పడిపోయి అది దొరుకుతుందో దొరకదో ఎక్కువగా కొనేయడము, ఎక్కువగా స్టోరేజ్ చేసుకోవడము, రకరకాలుగా లైఫ్ స్టైల్ ఏమైపోయింది, మారిపోయింది. చూడండి, రెగ్యులర్ గా ఉన్న మార్కెట్ రెగ్యులర్ గా ఉంటే మనకి ఏ ప్రాబ్లం లేదు. ఒక్కరోజు పూర్తిగా పెట్రోల్ బంద్ అయిపోతే పరిస్థితి ఏంటి? ఆటోమేటిక్ గా వెహికల్స్ ఆగిపోతాయి, ఆటోమేటిక్ గా ట్రాన్స్పోర్టేషన్ ఆగిపోతుంది. ఒక ఊరి నుంచి రావాల్సిన సరుకు ఇంకో ఊరికి రాదు, రావాల్సిన కూరగాయలు రావు, కూరగాయలు రాకపోతే వంట చేయలేం. ఈవెన్ గ్యాస్ సిలిండర్ కూడా రావాలి అంటే ఏంటి, లారీలో వస్తుంది అనుకోండి. గ్యాస్ రాలేదు, కూరగాయలు రాలేదు, మన ఇంటికి గ్యాస్ రాలేదు, మన ఇంటికి కూరగాయలు రాలేదు, ఇంకా మనం ఏం తింటాం, ఎలా బతుకుతాం? అంటే మన లైఫ్ స్టాండర్డ్స్ ఏమైపోతున్నాయి, మారిపోతాయి. మార్కెట్ ఎప్పుడు రెగ్యులర్ గా జరిగేలాగా జరుగుతుంటే ఇబ్బంది లేదు. కొన్ని విషయాలు ఏదైనా ఒకటి అప్ అండ్ డౌన్ జరిగితే ఇమ్మీడియట్లీ మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. ఒక స్టాండర్డ్ అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, సడన్ గా గోల్డ్ ఎంత ఉంది, 1,50,000 ఉంది. కొనేవాళ్ళు ఉన్నారా? లేరు. అమ్ముకునే వాళ్ళు అయితే ఇప్పుడు పెరిగిపోయినారు. కొనాలంటే కొనలేము. అదే మామూలు ఒక 50-60 ఉంటే అది పెద్ద అనిపించదు. రెగ్యులర్ ఏదో పెళ్లి పెట్టుకున్నారు అనుకోండి, పెళ్ళే కదా, మామూలుగా 50-60,000 గోల్డ్ ఉంది, ఏదో తీసుకొని ఇచ్చేసి పెళ్లి చేసేసాం. ఇప్పుడు ఏమైపోతుంది, 1,50,000 గోల్డ్ అయినప్పుడు 1,50,000 గోల్డ్ ఎక్కువ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, తగ్గించేస్తారు. లేదా పూర్తిగా ఇవ్వరు, లేదా కొంచెమే ఇస్తారు. సో స్టాండర్డ్స్ అనేవి ఏ వస్తువు అయినా సరే, అది గోల్డ్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఏదైనా సరే మీరు ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మార్కెట్ రొటీన్ గా ఉంటేనే మన లైఫ్ స్టైల్స్ అన్ని రెగ్యులర్ గా రొటీన్ గా పోతాయి. ఏ ఒక ప్రోడక్ట్ మీద అప్ అండ్ డౌన్ వచ్చినా, ఏ ఒక ప్రోడక్ట్ అవైలబిలిటీ లేకపోయినా స్టాండర్డ్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేయలేము. సో ఓకే, ఇక్కడ ఏమంటున్నారు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, మనకి కామర్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఎందుకు, మనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నప్పుడు ఏ వస్తువు ఎక్కడ సప్లై చేయాలో మార్కెట్ సప్లై డిమాండ్ బేస్ చేసుకొని ఎక్కడ అవసరమో అక్కడ సప్లై చేయడం, ఎక్కడ డిమాండ్ ఉందో అక్కడ సప్లై పెంచుకోవడము, ఇలా రకరకాలుగా మార్కెట్ ఎప్పుడు ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేసేది ఎవరు అంటే కామర్స్. నెక్స్ట్, లింక్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ కస్టమర్. ప్రొడ్యూసర్ కి కస్టమర్ కి చూస్తే థర్డ్ పాయింట్, లింక్స్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ కస్టమర్. సో ఒక వస్తువు అనేది ఎక్కడో తయారవుతుంది, ఎక్కడో తయారైనటువంటి వస్తువు ఏమవుతుంది, దాన్ని వాడేటువంటి వ్యక్తి, దాన్ని యూజ్ చేసేటువంటి వ్యక్తి ఇంకెక్కడో ఉండొచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రతి వస్తువు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క వస్తువు ఫేమస్ గా దొరకచ్చు. సపోజ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే రాజస్థాన్ చూడండి, అక్కడ గ్రానైట్, మార్బుల్స్ అనేవి చాలా అగ్గవగా దొరుకుతాయి, చాలా ఎక్కువగా దొరుకుతాయి. అక్కడి నుంచి మనకి ఇక్కడి వరకు మనం ప్రతి చోట మనం ఉన్న ప్రతి ఊరికి కూడా ఆ గ్రానైట్, మార్బుల్స్ అనేవి మనకు అవైలబిలిటీ ఉన్నాయి. మనం డబ్బులు పెడతాం, కొనుక్కుంటున్నాం, తెచ్చి వేసుకొని వాడుకుంటున్నాం. బట్ ఎక్కడ ప్రొడక్షన్ ఉంది, రాజస్థాన్ లో ఉంది. మనం వాడుతున్నది ఎక్కడ, ఇక్కడ కూడా వాడుతున్నాం. అదే విధంగా కాశ్మీర్ లో యాపిల్స్ తీసుకున్నాం, చాలాసార్లు చెప్పాము ఈ ఎగ్జాంపుల్. కాశ్మీర్ లో యాపిల్ ఎక్కువగా ఉంటుంది, లేదా హిమాచల్ ప్రదేశ్, నార్త్ ఇండియా సైడ్ యాపిల్స్ ఎక్కువ ఉంటాయి. అక్కడే తింటున్నారు యాపిల్స్, ఇక్కడ కూడా తింటున్నాం. చైనాలో డ్రాగన్ ఫ్రూట్ దొరికేది ఒకప్పుడు, ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ కూడా దొరుకుతుంది, డ్రాగన్ ఫ్రూట్ తోటలు కూడా ఇక్కడ కూడా వేస్తూ ఉన్నారు. కివీ ఫ్రూట్ అంతే. సో ఇక్కడ ఓవరాల్ చెప్పేది ఏమంటే, మనకి ఏదైనా సరే ప్రొడక్షన్ అనేది ఎక్కడో ఉంటుంది, ప్రొడ్యూస్ చేసేది ఎక్కడో ఉంటుంది. బట్ కన్స్యూమింగ్ అనేది ఎక్కడైనా ప్రపంచంలో నలుమూలల ఎక్కడైనా కన్స్యూమింగ్ అనేది చేయవచ్చు. ప్రపంచం నలుమూలలో ఉండే ప్రోడక్ట్ ని అమ్మవచ్చు, ప్రపంచంలో నలుమూలల కస్టమర్లు దాంట్ని వాడుకోవచ్చు. ఈ మ్యాచింగ్ అనేది ఎవరు చేస్తూ ఉన్నారు అంటే కామర్స్ అనేది మ్యాచ్ చేస్తా ఉంది. లింక్ బిట్వీన్ ప్రొడ్యూసర్ అండ్ కస్టమర్. ఓకే, నెక్స్ట్ పాయింట్, జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్.
ఎప్పుడైతే బిజినెస్ పెరిగిందో, ఎప్పుడైతే బిజినెస్ ఎక్కువగా చేస్తున్నామో, మనం ఇందాక చెప్పాం ఏమున్నాయి కామర్స్ లో ఏమేమి ఉన్నాయి, బ్యాంకు, ఇన్సూరెన్స్, అడ్వర్టైజ్మెంట్, వేర్ హౌస్ లేదా గోడౌన్ అనొచ్చు, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఎయిడ్స్ టు కామర్స్. ఇవన్నీ ఏం చేస్తున్నాయి ఇక్కడ, జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంక్ ఏమైతే ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఒక మేనేజరు, జనరల్ మేనేజరు, బ్రాంచులు, రకరకాలుగా బిజినెస్ చేయడం వల్ల రకరకాల అన్ని చోట్ల బ్రాంచెస్ వచ్చేసాయి. ఆ బ్రాంచుల్లో మళ్ళీ ఎంప్లాయీస్ కావాలి, అక్కడ ఎంప్లాయ్ చేసే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీ అంతే, ఇన్సూరెన్స్ కంపెనీలో కూడా స్టాక్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో ప్రాబ్లం జరగచ్చేమో అని స్టాక్ ఇన్సూరెన్స్ చేసుకుంటాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కంపెనీ పెట్టాలి, ఎంప్లాయీని పెట్టుకోవాలి, ఇన్సూరెన్స్ ట్రాన్సాక్షన్స్ అని చేయాలి. అడ్వర్టైజ్మెంట్ ఇంకా దీని గురించి చెప్పనక్కర్లా, టీవీలో అన్ని చోట్ల, మొబైల్స్ లో బోర్డింగ్స్ ఎక్కడ చూసినా అన్ని చోట్ల అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ వల్ల అడ్వర్టైజ్మెంట్ లో పని చేసేవాడికి ఎంప్లాయ్మెంట్, అడ్వర్టైజ్మెంట్ చేసేవాడికి ఎంప్లాయ్మెంట్, అడ్వర్టైజ్మెంట్ టెలికాస్ట్ చేసేవాడికి ఎంప్లాయ్మెంట్, ఇన్ని రకాల ఎంప్లాయ్మెంట్స్ ఉంటాయి అడ్వర్టైజ్మెంట్ లో. నెక్స్ట్ వేర్ హౌస్ అంటే స్టాక్ ఏం చేయాలి, ఎక్కడో చోట పెట్టాలి కొంతకాలం. అన్ని తెచ్చే కానీ అన్ని పనిచేయరు కదా, తెచ్చిన తర్వాత ఎక్కడో చోట పెడతారు. ఆ తర్వాత టైం వైజ్ గానో లేదా పీరియడ్ వైజ్ గానో లేదా అవసరాన్ని బట్టో ఏదో ఒక సీజన్ ని బట్టో దాన్ని వాడుతూ వస్తారు. సో వేర్ హౌస్ అంటే గోడౌన్ అనొచ్చు, వేర్ హౌస్ అంటారు. నెక్స్ట్ కమ్యూనికేషన్ అంటే ఓకే స్టాక్ వచ్చిందా చేరిందా, ఓకే స్టాక్ వచ్చింది చేరింది, బాగుంది చెడిపోయిందా లేదు, ఎట్లా ఇవన్నీ జరుగుతాయి కమ్యూనికేషన్స్. ఎంతవరకు వచ్చింది రాలేదా, మధ్యలో ఏమవసరము కమ్యూనికేషన్ కి, ఇప్పుడు కాలంలో మొబైల్స్ అవసరం. మొబైల్ ఉంటే ఏమవుతుంది, సిమ్ కావాలి, సిమ్ అంటే కంపెనీ వాడు పెట్టాలి, నెట్వర్క్ కావాలి, నెట్వర్క్ లో ఎంప్లాయీస్ ఉంటారు, కాల్ సెంటర్స్ ఉన్నాయి, మొబైల్ షాపులు, పౌచ్, ఒక్క మొబైల్ తీసుకుంటే ఎన్ని ఉన్నాయి చూడండి. సో ఇలా రకరకాల కమ్యూనికేషన్. ట్రాన్స్పోర్టేషన్, లారీ కావాలి లేదా బస్సు కావాలి, ఫ్లైట్ కావాలి, షిప్ కావాలి, దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్ కావాలి, లోడ్ చేసే వాళ్ళు కావాలి, అన్లోడ్ చేసే వాళ్ళు కావాలి, ఇంకా వాటిని తోలుకొని వచ్చే డ్రైవర్లు, క్లీనర్లు, ఇంకా పైలట్లు, ఎకో పైలట్లు, ఆ పైలట్లు, ఈ పైలట్లు, షిప్ లో అయితే వాళ్ళు వీళ్ళు ఇంకా రకరకాలుగా అందరూ. ఇవన్నీ ఇక్కడ అన్ని చోట్ల ఎవరున్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఎవరున్నారు ఇక్కడ అన్ని చోట్ల ఎవరున్నారు మనకు, ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉన్నారు. సో ఏమంటుంది, జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో వీటన్నిటిలో కూడా ఉద్యోగస్తులు జాబ్ చేస్తా ఉన్నారు. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయ్యింది, జనరేట్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇంక్రీజ్ నేషనల్ ఇన్కమ్ అండ్ వెల్త్. నేషనల్ అంటే మన దేశంలో ఉన్నటువంటి సంపదని ఇంక్రీజ్ చేయడము. సో ఇంక్రీజ్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు ఏదో ఒక రా మెటీరియల్ తీసుకొని దాన్ని మనం ఒక ప్రోడక్ట్ గా తయారు చేసి దాన్ని మార్కెట్ అమ్మడం వల్ల ఏమవుతుంది, మనకు సమ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ రా మెటీరియల్ ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఒక ప్లాస్టిక్ తీసుకున్నాము, ప్లాస్టిక్ నుంచి ఒక బకెట్ తయారు చేసాము, బకెట్ ని మార్కెట్ లో అమ్మినాం, డబ్బులు వచ్చాయి. బకెట్ తయారు చేయడానికి ఫ్యాక్టరీ పెట్టాం, ఇంకా ఇవన్నీ వస్తాయి. మళ్ళీ బకెట్ అమ్మాం, డబ్బులు వచ్చాయి. మనకు వుడ్ దొరుకుతుంది నేచర్ లో, వుడ్ తీసుకొని వస్తాము, దాని నుంచి ఫర్నిచర్, మంచాలు, కుర్చీలు, బెంచీలు, టేబుల్లు, టీపై, ఇంకా రకరకాల డిజైనర్ వస్తువులు, ఇంటికి అయితే డోర్స్, ఇవన్నీ కూడా వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా ఫర్నిచర్ గా తయారు చేసాం. రా మెటీరియల్ ని ఒక ఆకారం ఇచ్చి ఒక ప్రోడక్ట్ గా తయారు చేస్తే దాన్ని సేల్ చేసాం, దాని వల్ల డబ్బులు వచ్చింది, మార్కెట్ జరుగుతా ఉంది. ఐరన్ దొరుకుతుంది, ఐరన్ నుంచి ఐరన్ ప్రోడక్ట్స్ చేయొచ్చు, ఐరన్ నుంచి ఫ్యాన్ తయారు చేయొచ్చు, ఐరన్ తీసుకొని మనము ఒక బీరువా తయారు చేయొచ్చు, ఒక ఆటోమొబైల్స్ అన్ని తయారవుతాయి, రకరకాలుగా ఇంకా మెటల్స్ అన్ని వాడుతున్నాం. సో ఇవన్నీ ఏమైతున్నాయి, ఒక ప్రోడక్ట్, ఒక షేప్ అనేది ఇస్తున్నాం. ఒక ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు నేషనల్ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటుంది, ఆదాయం వస్తుంది కదా. ఏం చేయకుండా నువ్వు ఖాళీగా ఉంటే ఎలా వస్తుంది ఆదాయం, ఏదో ఒకటి చేయాలి కదా, అమ్మాలి, కొనాలి, ఆ ట్రాన్సాక్షన్ లో లాభం అనేది రావాలి, లాభాలు అనేవి పెరుగుతా రావాలి, లాభాలు పెంచుతూ వస్తారు. నేషనల్ ఇన్కమ్ అనేది, వెల్త్ అనేది, దేశం అనేది సమృద్ధిగా ఉంటుంది, దేశ సంపద పెరుగుతూ ఉంటుంది. అదే అన్ఎంప్లాయ్మెంట్ అనుకోండి, ఎవరు పనిచేయడం, అందరూ ఖాళీ కూర్చున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగదు. ముందుకు సాగగలమా, ఏం చేయలేం, ఏం జరగదు. ఓకే, దీన్ని గమనించాలంటే ఎప్పుడైనా మూవీస్ లో చూడండి, బాగా కరువు కాటకాలు ఉన్నప్పుడు చూపిస్తాడు, నేల బాగా ఎండిపోయి చీరిపోయి అక్కడ ఒక మొక్క కూడా మొలవదు, చెట్లన్నీ ఆకులు రాలిపోయి ఎండిపోయి స్టేజ్ లో ఉంటుంది. అక్కడ ఏదో ఒక గద్దలో ఏదో కూర్చొని చుట్టుపక్కల చూసినా నీటి చుక్క కనపడదు, లేదా ఒక కాకి కూర్చొని చూస్తా ఉంటుంది, దాని నీటి చుక్క కనపడదు.
తర్వాత ఇంకా అడవులు చూసి అడవులంతా ఎండిపోయినట్లుగా, మనుషులు చూసే నల్లగా బక్కగా అయిపోయి ఎముకలన్నీ బయటికి వచ్చి ఇప్పుడు అప్పుడు చచ్చిపోయేలాగా ఉన్నారు అన్నట్లుగా, ఇలా మనకు కరువు అనేది చూపిస్తారు చూసారా, అలా ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది, కరువు లాంటి పరిస్థితి వచ్చేస్తుంది దేశంలో. అలా కాకుండా సమృద్ధిగా దేశం ఉంది అంటే నీరు ఉండాలి, పంట పొలాలు పండాలి, మనం తగినంత ఆహారం తీసుకోవాలి, మనుషులు ఆరోగ్యంగా కనిపించాలి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోవాలి. ఒక లైఫ్ సైకిల్, ఇది ఒక లైఫ్ సైకిల్. అది రెగ్యులర్ గా జరుగుతూ ఉంటేనే స్టాండర్డ్ గా ఒక స్టాండర్డ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే, ఎవరిని బ్యాడ్ గా చెప్పాలని కాదు, జస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి, ఒక సైకిల్ లైఫ్ సైకిల్ బాగుంటే ఎలా ఉంటుంది, బాగలేకపోతే ఎలా ఉంటుంది అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒకవేళ ఇది నచ్చకపోతే మర్చిపోండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఈ ఎగ్జాంపుల్ కి మాత్రం. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎయిడ్స్ టు ట్రేడ్. ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, ఎక్స్పాన్షన్ చేస్తున్నాం, ఎయిడ్స్ టు ట్రేడ్. ఇవన్నీ ఎయిడ్స్ టు ట్రేడ్ ఎలా ఎక్స్పాండ్ అవుతున్నాయి, ఎలా ఎక్స్పాండ్ అవుతాయి చూద్దాం. సపోజ్ ఇక్కడ బ్యాంక్ అనేది తీసుకుందాం. ఒకప్పుడు బ్యాంకులు పెద్ద పెద్ద ఊర్లలో ఉండేవి, ఒక హైదరాబాద్, ఒక బెంగళూరు, ఒక మోసారి పెద్ద ఊర్లు, లేదా విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఇలా ఊర్లలో. మళ్ళీ ఆ తర్వాత తీసుకుంటే కొంచెం ఇంకొంచెం చిన్న ఊర్లకు వచ్చాయి, ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న ఊర్లకు వచ్చాయి. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి, ఒక చిన్న ఊరు ఉన్నా కూడా కొంత జనాభాతో, లేదా అక్కడ బిజినెస్ జరిగే ప్లేసో, ఇంకొంచెం బాగా ఉన్న ప్లేసో, అక్కడ బాగుంది బిజినెస్ అన్న చోట ప్రతి ఊర్లో చిన్న చిన్న ఒక 2-3 గ్రామాలకు కలిపి, లేదా మండలంలో 4-5 చోట్ల కానివ్వండి, అట్లా ఏమైపోతుంది, బ్రాంచెస్ అనేవి పెట్టేస్తారు. బ్రాంచెస్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. సపోజ్ ఇప్పుడు ఒక ఊరు ఉంది, తిరుపతి తీసుకుందాం. తిరుపతిలో ఏమవుతుంది, ఒకప్పుడు 4 బ్యాంకులు ఉండేవి, 4 బ్రాంచులు, 4 పక్కల, ఊరికి 4 పక్కల 4 బ్రాంచులు ఉండేవి అనుకోండి. ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ పెరిగినాయి, బిజినెస్ పెరిగింది, అన్ని పెరిగేటప్పటికి ట్రాన్సాక్షన్ సరిపోవడం లాంటి బ్రాంచ్ ఏమవుతుంది, ఎక్స్ట్రా ఇంకోటి ఎక్కడో చోట పెట్టేస్తారు, అడిషనల్ బ్రాంచ్. ఒకే ఊళ్ళో 2 ఎస్బీఐలు ఉంటాయి, చూసే ఉంటారు మీరు. ఒకే ఊళ్ళో 2 చోట్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, కొన్ని చోట్ల 4 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలు ఉంటాయి, ఇంకా పెద్ద పెద్ద ఊళ్ళో హైదరాబాద్, వైజాగ్ ఇట్లా కొన్ని తీసుకున్నట్లయితే. సో ఈ విధంగా ఏమైతుంది, ఇక్కడ బ్రాంచెస్ అనేవి పెరిగాయి, బ్రాంచెస్ అనేవి పెరిగినాయి. ఆ పెరగడాన్ని ఎక్స్పాన్షన్ అంటున్నాం, బ్రాంచెస్ పెరిగినాయి. నెక్స్ట్ ఏమైతుంది, ఇన్సూరెన్స్. బిజినెస్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ కూడా పెరుగుతుంది, బిజినెస్ పెరిగే కొద్దీ ఇన్సూరెన్స్ కూడా పెరుగుతుంది. ఏ విధంగా పెరుగుతుంది, ఇన్సూరెన్స్ అనేది ప్రోడక్ట్ చెడిపోతాయేమో అని ఒక ముందు జాగ్రత్తగా వాళ్ళు ఇన్సూరెన్స్ చేసుకోవడము. ఇన్సూరెన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో వాళ్ళు కూడా ఒక బ్యాంక్ అనేది బ్రాంచులుగా, అక్కడ ఒక ఎల్ఐసి బ్రాంచ్, ఇక్కడ ఒక ఎల్ఐసి బ్రాంచ్, బ్రాంచెస్ ని డివైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్స్. ఒకే ప్రోడక్ట్ అయితే మనం చూస్తూ ఉండొచ్చు. ఫేర్ అండ్ లవ్లీ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 1 ఇయర్, ఒక 6 months వచ్చిన ఒక యాడ్ నెక్స్ట్ కమింగ్ 1 year నెక్స్ట్ ఇంకా 6 months లో ఉండదు. ఒక 10 years బ్యాక్ ఉన్న ఫేర్ అండ్ లవ్లీ యాడ్, ఫేర్ అండ్ గ్లో, ఇప్పుడు ఫేర్ అండ్ గ్లో అనుకుందాం, లేదా ఏదో ఒకటి క్రీమ్ అనుకోండి, పాండ్సే అనుకోండి. సపోజ్ పాండ్స్ 1 year బ్యాక్ ఉన్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇప్పుడు ఉందా, లేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా 1 year ఉంటుందా, ఉండదు. ఏమైతే ఉంది, అడ్వర్టైజ్మెంట్ ప్రోడక్ట్ అదే, ప్రోడక్ట్ అదే. ఒక పాండ్స్ క్రీమో, ఫేర్ అండ్ లవ్లీనో, ఏదో ఫేర్ అండ్ గ్లోనో రకరకాలు ఉన్నాయి. ఆ ప్రోడక్ట్ ఏమైతే ఉంది, ప్రోడక్ట్ అదే, బట్ ఏమైంది, అడ్వర్టైజ్మెంట్ చేంజ్ అవుతా ఉంది. అంటే ఇది అడ్వర్టైజ్మెంట్ ఏమైంది, చేంజ్ అవుతూ వచ్చింది. అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎవరికి ఇచ్చారు, ఎక్స్పాన్షన్ అవుతా ఉంది. ఆ మార్పు అనేది ఇక్కడ చూపిస్తా ఉన్నారు. సో వేర్ హౌసింగ్, కమ్యూనికేషన్, ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కూడా ఏమైతే ఆటోమేటిక్ గా కామర్స్ ఏం చేస్తుంది, వీటిని అన్నింటిని ఎక్స్పాండ్ చేస్తా ఉంది, పెంచుకుంటా పోతా ఉంది. ఒక చోటికి ఆగిపోలేదు, ఒక చోట ఆగిపోకుండా వీటిని పెంచుతా ఉంది అని ఇక్కడ అర్థం. నెక్స్ట్ ఎంకరేజెస్ ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంటర్నేషనల్ ట్రేడ్. ఇంతకు ముందు ఒక ఊర్లో, ఇందాక చెప్పాం మనం, డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు మనం తినేవాళ్ళు కాదు, ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ తింటున్నాం. కివి ఒకప్పుడు మనం తినేవాళ్ళం కాదు, ఇప్పుడు కివి ఫ్రూట్ తింటూ ఉన్నాం. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్. ఒకప్పుడు కెమెరాలు వచ్చేవి మా చిన్నప్పుడు కెమెరా ఒకటి కావాలి అంటే మేడ్ ఇన్ జపాన్. ఆ కెమెరా తెచ్చుకుంటే అబ్బా మేడ్ ఇన్ జపాన్ కెమెరా, అట్లా అంటే ఒక గొప్పగా ఫీల్ అయ్యే వాళ్ళము. ప్లస్ ఆ ప్రోడక్ట్ మనకి ఇక్కడికి దొరికింది, జపాన్ నుంచి మనం ఒక కెమెరా తెచ్చుకొని ఇక్కడ వాడాము మా చిన్నప్పుడు ఒకప్పుడు. సో అంటే ఏంటి, ఇక్కడ ఒక వస్తువు కావాలి అంటే మార్కెట్ ఏమైపోయింది, గ్లోబలైజేషన్ అయిపోయింది. గ్లోబలైజేషన్ వల్ల ఏమైతుంది, ఏ ప్రోడక్ట్ అయినా మనం ఇక్కడ వాడేయచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా మనం తీసుకోవచ్చు. మనకు ఎవరికి ఎక్సెస్ అయి ఉంటే, ఇప్పుడు చైనాకి ఏదైనా ప్రోడక్ట్ ఎక్సెస్ అయింది అనుకోండి, ఎక్కువగా ఉందనుకోండి, చైనా వేరే దేశాలకు అమ్మేస్తుంది. ఇండియాకి ఏదైనా ప్రోడక్ట్ ఎక్స్ట్రా అయిపోయింది అనుకోండి, ఇండియా వేరే దేశాలకు అమ్మేస్తుంది. శ్రీలంకలో ఏదైనా ప్రోడక్ట్ ఎక్కుంటే అది కూడా వేరే దేశాలకు అమ్ముకుంటుంది. అట్లా ఏమైతా ఉంది, ఒకరికి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం. అంటే
మనం వాళ్ళకి ఏదైనా అవసరమైన మళ్ళీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, మనకి ఎక్స్ట్రా అంటే వాళ్ళకి ఎక్స్ట్రా అంటే వాళ్ళు మనకి ఇస్తున్నారు, మనకు బుద్ధి పుడితే మనం కొనుక్కున్నాం, వాళ్ళకి బుద్ధి పుడితే వాళ్ళు కొనుక్కున్నారు. ఈ విధంగా ఏమైతుంది, ఒకరి నుంచి ఇంకొకరికి మనం ఇక్కడ ప్రోడక్ట్ అనేది మార్చుకుంటూ ఉన్నాం. సో అలా చేసుకోవడం వల్ల ఏమైంది, ఇప్పుడు ఒకప్పుడు మనకు దొరకనిది కూడా ఇప్పుడు మనకు దొరుకుతా ఉంది. సో ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఏమైంది, పెరిగింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఏమైంది, పెరిగింది. ఇంటర్నేషనల్ బిజినెస్ అనేది పెరిగింది మనకి ఇక్కడ. మనం బిజినెస్ చేసినప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా మన ప్రోడక్ట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు, వాళ్ళు కొన్నప్పుడు వాళ్ళ కరెన్సీ మనకి ఇస్తారు, వాళ్ళ కరెన్సీ మనకి ఇస్తారు. అదే విధంగా లేదా వాళ్ళ ప్రోడక్ట్స్ మన ప్రోడక్ట్ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కొన్ని మనము ట్యాక్సెస్ అనేవి పే చేయాలి. ఆ ట్యాక్సెస్ వల్ల కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. మనము కొన్ని ట్యాక్సులు వాళ్ళకి పే చేస్తాం, వాళ్ళు కొన్ని ట్యాక్సులు మనకు పే చేస్తారు. సో ట్యాక్సెస్ పే చేయడంలో, ఈ ట్రాన్సాక్షన్ చేయడంలో ఫారిన్ కరెన్సీ మనకి వస్తుంది, మన కరెన్సీ వాళ్ళకి పోతుంది. సో ఇది ఫారిన్ ట్రేడ్ లో జరుగుతానే ఉంటుంది. సో దాని వల్ల కూడా మన ఇన్కమ్ ఏమవుతుందంటే పెరుగుతుంది. అంతేకాకుండా కొన్ని బాగా చూస్తే మనకు కొన్ని వస్తువులకి బ్రాండెడ్ గా కొన్ని దేశాల్లో మనం చూడొచ్చు కొన్ని బ్రాండెడ్ వస్తువులు. అంతెందుకు, ఒకప్పుడు బ్రిటిషర్స్ ఉన్నప్పుడు ఈ మిరియాలు తినాలి అంటే ఇండియావి మాత్రమే తినేవాళ్ళు. ఎందుకు, ఇండియాలో బాగా దొరుకుతాయి, టేస్ట్ బాగుంటుంది, ఇండియావి బాగున్నాయి అంటే ఇండియాలో బాగుంది అని ఒక బ్రాండ్ లాగా, ఓకే ఇండియన్, ఓకే బాగుంది, అక్కడ ప్రోడక్ట్ బాగుంటుంది అనేలాగా మనకు ఒక బ్రాండ్ అనేది కూడా పడిపోతాయి కొన్ని దేశాలకు కొన్ని ప్రోడక్ట్స్ వల్ల. ఓకే, ఇక్కడ ఏమైతుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే కామర్స్ అనేది హెల్ప్ చేస్తా ఉంది. నెక్స్ట్ బెనిఫిట్స్ టు ఎవరికి, అండర్ డెవలప్డ్ కంట్రీస్. అండర్ డెవలప్డ్ కంట్రీస్, సో బాగా డెవలప్ అయిన కంట్రీస్ చెప్పండి అంటే మనం ఈజీగా చెప్పేయచ్చు, అమెరికా, జర్మనీ, జపాన్, చైనా, ఇండియాని కూడా చెప్పుకుందాం, ఇంకా రష్యా, ఇండియా అన్ని చెప్పుకుందాం. ఇంకా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే చాలా చిన్న దేశాలు ఉన్నాయి, చాలా చిన్న చిన్న దేశాలు, అవి ఇంకా పూర్తిగా డెవలప్ అవ్వలేదు, పూర్తిగా డెవలప్ అవ్వలేదు. కానీ ఈ ట్రేడ్ వల్ల అంటే ఈ కామర్స్ వల్ల ఏమైతుంది, అంత చిన్న దేశంలో కూడా ఏదైనా వాళ్ళకి ఎక్సెస్ ఉన్న ప్రోడక్ట్ ని తెచ్చి మనం వాడుకోవచ్చు, వీళ్ళకి అవసరమైన దాన్ని కూడా మనం వీళ్ళకి ఇవ్వచ్చు. సో అండర్ డెవలప్డ్ అంటే చిన్న దేశాలు, పూర్తిగా ఇంకా డెవలప్ కాని దేశాలని కూడా ఈ కామర్స్ వల్ల ఏమైతున్నాయి, అవి కూడా డెవలప్ అవుతాయి, అవి కూడా డెవలప్ అవుతాయి. వాళ్ళకి ఏదైనా అవసరం అనుకోండి, వేరే వేరే దేశాల నుంచి వీళ్ళు తెచ్చుకుంటారు. సో వీళ్ళ దగ్గర ఏదైనా ఒకటో రెండో అయినా ఉంటాయి కదా చిన్న వస్తువులు, వీళ్ళు కూడా ఏం చేయొచ్చు, వేరే దేశాలకు అమ్మచ్చు. సో ఆ విధంగా ఇక్కడ ఏంటి, చిన్న కంట్రీస్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్ అండి, హెల్ప్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీస్. కామర్స్ అనేది ఎమర్జెన్సీ టైంలో బాగా హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా హెల్ప్ చేసేటువంటివి, కామర్స్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది. ఒక ఫ్లడ్ వచ్చింది అనుకోండి ఎక్కడో చోట, లేదు ఒక నేచురల్ కెలామిటీస్ ఏమైనా జరిగాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి, ఇవన్నీ యూజ్ అవుతాయి ఆల్మోస్ట్. సపోజ్ ఇప్పుడు చెన్నైలో కానీ కేరళలో కానీ వరదలు వచ్చాయి. అలా వరదలు వచ్చినప్పుడు దేశం నుంచి వేరే వేరే ప్లేసెస్ నుంచి చాలా రకాల వాలంటీర్స్ వెళ్ళారు అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడికి రైస్ తీసుకొని వెళ్ళడం కానివ్వండి, ఇంకా బట్టలు తీసుకొని వెళ్ళడము, ఇంకా రకరకాలుగా ఏవైతే అవసరం అవుతాయో అవన్నీ తీసుకెళ్ళి వాళ్ళకి అక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా కామర్స్ ఉన్నది ఉండడం వల్ల మనకు ఎక్కడైనా సరే ప్రకృతి వల్ల మనకి ఏదైనా నష్టాలు వచ్చినప్పుడు ఇమీడియట్గా మనకు అక్కడ ఎవరు హెల్ప్ చేస్తున్నారంటే కామర్స్ మాత్రమే హెల్ప్ చేస్తూ ఉందని మనం చెప్పవచ్చు. సో కామర్స్ ఉండడం వల్ల చూడండి, కమ్యూనికేషన్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, రకరకాల ఫెసిలిటీస్ అన్నీ కూడా మనము అవసరమైనటువంటి సమయంలో, అత్యవసరమైన సమయంలో మనం అందిస్తున్నాము అంటే అది కేవలం ఒక కామర్స్ వల్ల మాత్రమే చెప్పవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి అన్ని పాయింట్స్ కూడా మనకు కామర్స్ అయితే ఇంపార్టెన్స్ అయితే ఏదైతే ఉందో అది చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.